టాలీవుడ్ సినీ నటుడు రాజీవ్ కనకాలకు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుపు మామూల రైల్వే పరిధిలోని సర్వే నంబర్ 421లోని ఒక వివాదాస్పద ప్లాటు విక్రయ వ్యవహారంలో మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో రాజీవ్ను విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ వ్యవహారంలో రాజీవ్ కనకాల ఈ ప్లాట్లను సినీ నిర్మాత గుత్తా విజయ్ చౌదరికి విక్రయించారు. అయితే ఈ ప్లాట్ రాజీవ్ యాజమాన్యంలో లేనట్లు తేలింది. ఆ తర్వాత విజయ్ చౌదరి ఈ ప్లాట్ను డిండి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి 70 లక్షలు అమ్మారు. ఈ లావాదేవీలో లేని ప్లాట్ను ఉన్నట్లు చూపించి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మోసం విషయం బయటకు రావడంతో హయత్ నగర్ పోలీసులు గుత్తా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు.